హలో ఆల్, వెల్కమ్ టు కథ చెప్పనా. మేడారం జాతరకు వెళ్ళినప్పుడు చాలామందికి నాకొచ్చిన డౌటే వచ్చిందా, అరే ఇంత పెద్ద జాతర జరుగుతుంది, సమ్మక్క సారలమ్మలకు విగ్రహాలు ఎందుకు లేవు అని. దాని వెనుక ఉన్న అసలు కథ నేను మీకు చెబుతాను. సమ్మక్క అడవిలో కోయదొరలకు దొరుకుతుంది. కోయదొరనే సమ్మక్కను పెంచి పెద్ద చేసి పెళ్లి కూడా చేస్తాడు. సమ్మక్క ధైర్యవంతురాలైన గిరిజన మహిళ. అన్యాయానికి ఎదురుగా నిలబడి తన ప్రజల కోసం రాజులకే ఎదురు వెళ్ళింది. ఆమె కూతురు సారలమ్మ కూడా తల్లిలాగే పోరాటం చేసింది. చివరకు సమ్మక్క తన కుటుంబాన్ని కోల్పోతుంది. అడవిలోకి వెళ్ళి మాయమవుతుంది. కానీ అక్కడి గిరిజనులంతా ఆమె చనిపోలేదని నమ్ముతారు. దేవతలు రాళ్లలో కాదు, మన నమ్మకాల్లో, ప్రకృతిలో ఉంటారని వాళ్ళ ప్రగాఢ విశ్వాసం. చెట్లు, గాలి, మట్టి అడవి రూపంలో ఉంటారని వారి నమ్మకం. అందుకే సమ్మక్క సారలమ్మకు విగ్రహాలు ఉండవు. ఈ కథ మీకు నచ్చినట్లయితే నాకు కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.